ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఆవుల అందాల పోటీలు, పాల ఉత్పత్తి పోటీలు నిర్వహించనున్నట్టు ఏఎంసీ చైర్మన్ ఎత్తనపూడి బ్రహ్మరాజు తెలిపారు. ద్వారకా తిరుమల మార్కెట్ యార్డ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల విజేతలకు ఆకర్షణీయ బహుమతులు అందజేస్తామని, రైతులకు అవగాహన కోసం పశువైద్య నిపుణులతో సదస్సులు కూడా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని బాగా చేసిన రైతులను గుర్తించి వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరుగుతుంది. గతంలో చేసాం, ఈసారి కూడా అలాగే ఈ కార్యక్రమం అంతా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రంలో ఉన్న ఈ 2 జాతుల ఆవులు కానీ గిత్తలు కానీ వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క పశువుల్ని ఈ యొక్క కార్యక్రమంలో ఈ అందాల పోటీల్లోనూ పాల పోటీల్లోనూ ప్రదర్శించి మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ యొక్క మీటింగ్ ద్వారా మరి పెద్దల సమక్షంలో మన చైర్మన్ గారి సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. మన భారతీయ జీవన విధానంలో ఈ ఆరోగ్యం పట్ల మన అనాదిగా వస్తున్నటువంటి మన పెద్దలను చూసి మనం నేర్చుకునేది ఏంటంటే వ్యవసాయంతో పాటు పాడి పంట ఇవన్నీ కూడా ఉండి పుష్కలంగా ఉన్నప్పుడు మనందరం చాలా ఆరోగ్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు కొత్త వంగడాలు, హైబ్రిడ్ వెరైటీలు అంటూ ఈ పాత పద్ధతులను మనం ఎప్పుడైతే దూరంగా పెట్టి ఈ శాస్త్రీయ పద్ధతులకి అనుగుణంగా ముందుకెళ్తూ పాత పద్ధతులను పక్కన పెట్టామో, ఎప్పుడైతే ఈ మన పాత పెద్దలు అందించిన అవన్నీ కూడా మనం ఈ పశు సంపదను కూడా పక్కన పెట్టి కొత్త జాతులకు వెళ్ళడం, వాటి నుంచి వచ్చేటువంటి పోషకాలన్నిటికీ దూరం అయ్యి మనం ఈరోజు అనారోగ్యం పాలవుతున్నాం. ఇవాళ చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒంగోలు మరియు పొంగనూరు జాతిని కూడా ఈ రోజున నిర్వీర్యమైపోయే పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. కానీ వాటి వల్ల ఇవాళ సేంద్రియ వ్యవసాయం అనేది ఆ పశువులు ఉన్నప్పుడే ఈ సేంద్రియ వ్యవసాయం చేయగలమనే దాని మీద అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ నిర్ణయానికి రావడం, అందరిలోనూ ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ జాతుల్ని మళ్ళీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇక్కడి నుంచి ప్రతి రాష్ట్రంలోనూ, అలాగే ఇక్కడ బ్రెజిల్ మన బ్రీడ్ బ్రెజిల్ వరకు వెళ్ళి వాళ్ళు ఎంతో గొప్పగా వాటిని డెవలప్ చేసిన సందర్భం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చక్రపాణి గారు లాంటి పెద్దలు కూడా వాళ్ళందరూ కూడా బ్రెజిల్ వరకు వెళ్ళి మన బ్రీడ్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ రకంగా డెవలప్ చేశారో చూశారు. కానీ మనం ఎక్కడ పుట్టినటువంటి ఈ జాతి మనం సరిగ్గా పట్టించుకోవడం వల్ల ఇక్కడ మనం దాన్ని ఉనికి కోల్పోయే ప్రమాదం పడింది. కాబట్టి వీటిని మనం వీటిలన్నీ